అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ వీడియోలో నేను ఆవకాయ పచ్చడి ఏ కొలతలతో ఎలా పెట్టాను, ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను చూపిస్తాను. ముందుగా గుంటూరు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే దొడ్డ ఉప్పు, ఆవాలు, మెంతులు అన్నీ ఎండబెట్టేశాను అన్నమాట. మిరపకాయలు ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకున్నాను. ఆవాలు పొడి చేశాను. ఉప్పు మిక్సీ పెట్టాను. కారం పట్టించాను. మళ్ళీ మామిడికాయ మెంతులు ఎండబెట్టాను. మళ్ళీ ఇది వచ్చేసి ఏఎస్రావు పప్పు నూనె, 3 మ్యాంగోస్ కారము, ఇదేం పట్టించిన గుంటూరు మిరపకాయల కారము. ఈ ముక్కలు ఎలా రెడీ చేసుకోవాలంటే, ఈ పైన చిన్న పొర లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ముక్కలు కొట్టించిన తర్వాత మామిడికాయలు అవి కనుక తీయకపోతే గొంతుకు అడ్డం పడుతుంది మనం తినేటప్పుడు. అందుకని ప్రతి ఒక్క ముక్కకు ఆ పొర తీసేసుకొని అన్నీ నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఏ పచ్చళ్ళు కన్నా ఉన్నా లేకున్నా ఆవకాయ మాత్రం మన తెలుగు వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం పెట్టుకునేదే ఇది. నేనైతే రాళ్ళ ఉప్పే వాడతానండి దీనికి. టాటా సాల్ట్ వాడను. ఆవాలు కూడా అంతే, ఏవి ప్యాకెట్స్ తేను. ఆవపొడి ఆవాలు తెచ్చుకొని మిక్సీ వేస్తానన్నమాట. అలాగే మిరపకాయలు కూడా తెచ్చుకొని పొడి చేస్తాను. ముందుగా మనము తుడిచి క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఎన్ని ముక్కలు అయ్యాయో కొలుసుకోవాలి. ఇవి ఒకే రకమైన గిన్నె తీసుకోవాలి. ఒకే హైటు అలా ఉండేదన్నమాట. ఒకే లెవెల్లో ఉండేది తీసుకున్నాము అంటే 4 గిన్నెలు కనుక మామిడికాయ ముక్కలు అయితే 1 గిన్నె ఆవపిండి, 1 గిన్నె ఉప్పు, కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే సరిపోతుంది. టాటా సాల్ట్ అయితే మాత్రం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఏవైనా రెడీమేడ్ పౌడర్లు తీసుకున్నామనుకోండి, వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మనమే పట్టించుకున్నవి అయితే ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు. మనం పట్టించుకునే మామిడికాయ ముక్కలో మెయిన్ ప్రిజర్వేటివ్ అంటే ఉప్పు, నూనె, అంతే. మొత్తం నాకు 4 గిన్నెలు అయ్యాయి ఇవి. ఈ 4 గిన్నెలకు గాను 1 గిన్నె ఆవపిండి తీసుకుంటున్నాను. కాకపోతే నేను మిక్సీ వేసింది కొంచెం తక్కువైంది. మళ్ళీ కొద్దిగా మిక్సీ వేసుకొని వస్తాను. ఇంకొంచెం పట్టాను అన్నమాట. ఆవాలు ఎలాగో ఎండబెట్టాను కాబట్టి ఇంకొంచెం ఆ గిన్నెకు వచ్చేటట్టుగా మళ్ళీ పట్టుకొచ్చాను. ఇంత ఆవపిండి, ఇదే గిన్నెతో ఉప్పు, ఈ ఉప్పు వచ్చేసి మనము ఇదన్నమాట రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఇది ఎండబెట్టి మిక్సీ వేసుకొని, ఇది కూడా సేమ్ ఆవపిండి ఎంత వేసామో అంత వేయచ్చు. అదే టాటా సాల్ట్ అయితే మాత్రం తగ్గించుకోవాలి, అది ఉప్పుగా ఉంటుంది కదా. కానీ పచ్చళ్ళకు అంత ఇది వాడితేనే బాగుంటుంది. ఇది కూడా ఒక గిన్నెడు తీసుకున్నాను. సేమ్ ఆవపిండి ఎంత వేస్తామో అంత అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనం పట్టించిన కారం అయితే ఇది ఆల్మోస్ట్ ఇదే తీసుకొని, ఈ గిన్నె కన్నా కొంచెం మనము ఎక్కువ వేయాలి కాబట్టి ఇదేమో 3 భాగాలు తీసుకున్నాను. మిగతాదంతా ఈ 3 మ్యాంగోస్ కారం వేసాను అన్నమాట. ఈ కారం వచ్చేసి కలర్ ఉంటుంది. 3 మ్యాంగోస్ కారము కలర్ వస్తుంది కానీ కారం తక్కువ ఉంటుంది. గుంటూరు కారం ఏంటంటే మనకు బాగా కారం ఉంటుంది. ఓన్లీ 3 మ్యాంగోస్ కారం వేసామనుకోండి, 2 నెలల తర్వాత పచ్చడి అంత రుచిగా ఉండదు, పికిలు. అందుకనేసి నేను గుంటూరు కారం వేసామనుకోండి, సంవత్సరం పొడుగునా పచ్చడి బాగా రుచిగాను కారంగాను ఉంటుంది. ఊరగాయ తిన్నట్టు ఉండాలి కదా మరి. అందుకని నేను ఇవి 2 కలిపి వేస్తున్నాను. కొద్దిగా కారం వేస్తానన్నమాట. అప్పుడు నాకు ఈ 3 సరిపోతాయి. పర్ఫెక్ట్గా వచ్చిందండి పచ్చడి అయితే. మనం ముక్క కలుపుకుంటే కొద్దిగా గుజ్జుగా కూడా ఉండాలి కదా, దానికి ఈ కొలతలు సరిపోతుందన్నమాట.
కొద్దిగా పసుపు యాడ్ చేశాను. పసుపు లేకుండా మనము ఏమీ చెయ్యం కాబట్టి ఇది అంతా ఉండలు లేకుండా 3 బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకు ముక్కల్లో ఒక్కొక్కటి కలిపామంటే చాలా కష్టమైపోతుంది. ముందు ఇది బాగా కలిపి పెట్టుకొని రెడీ చేసుకున్నాక ముక్కలు చూద్దాం. ఎక్కడ ఈ ఉండలుగా కానీ లేకుండా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా కలిసిందో. కొద్దిగా నిదానంగా ఓపికగా పెట్టుకున్నాము అంటే సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు. అసలే ఇప్పుడు కొనాలి అంటే పచ్చడి కొనాలి అంటే దాంట్లో బోల్డ్ అండ్ ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అదే మనం చేసుకున్నామనుకోండి మనకు తక్కువ పడుతుంది, రుచిగాను ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా. ఈ పట్టించిన కారం కూడా ఒకసారి మామిడికాయ పచ్చడి కనుక మనం పట్టించుకున్నామంటే సంవత్సరం అంతా కూరల్లోకి మిగిలిన కారం వాడుకోవచ్చు. ఈ రెడీమేడ్ కారపొడులు కొనుక్కోకుండా ఇలా చేస్తానన్నమాట నేను. తర్వాత ఇంకా ఏవైనా పచ్చళ్ళు పెట్టుకునే దానికి కూడా ఈ కారం వాడుకోవచ్చు అన్నమాట. మిగిలిన కారం ఈ మసాలా అంతా మాత్రం ఇప్పుడు కలిపిన మసాలా అంతా మాత్రం ఓన్లీ ఆవకాయకే. కొద్దిగా ముక్కలు తీసుకొని, మన దగ్గర పెద్ద పెద్ద బాండలు అయితే ఉండవు కదా, టబ్బు లాంటి గిన్నెలు, అందుకని నేను కొంచెం తీసుకొని ముందు నూనె కలుపుతున్నాను ముక్కలకి. బాగా నూనె పట్టించాలి ముక్కలకంతా. నూనె పట్టించిన తర్వాత ఈ పొడి వేసుకుని ఈ మిశ్రమాన్ని కనుక వేసుకొని కలిపాము అంటే ముక్కకు బాగా పడుతుంది. ఇలా 4 సార్లుగా 2-3 సార్లుగా కొద్దిగా కలుపుకుంటూ తడిచేటట్టుగా కలుపుకొని నూనె తక్కువైతే మళ్ళీ కొద్దిగా వేసుకోవడము. ఇలా వేసుకొని కలిపి డబ్బాకు పెట్టేయడమే. ఈ కలిపిన తర్వాత అన్నిటికీ మనకు మెంతులు మాత్రం మన ఇష్టం. మనకు ఎంత కావాలో అంత వేసుకొని పెడుతూ వచ్చాను డబ్బాకి. 3వ రోజు మాత్రం తెల్లబాయలు అన్నీ ఒలుచుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. 3వ రోజు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడే అంతా పచ్చడి కలిపి పెట్టిన తర్వాత మనం ఆ బేసిన్లో గనక అన్నం కలుపుకొని చూసామంటేనే మనకు ఇది ఎలా వచ్చింది అర్థమైపోతుంది. ఇక 3వ రోజు ఏమైనా ఉప్పు తక్కువైతే కొద్దిగా వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది అంతా. ఇలా అంతా కలిపి పెట్టేశాను. అమ్మాయ ఈ సంవత్సరానికైతే ఆవకాయ పెట్టడం అయిపోయింది. ముందు రోజు కనుక కారాలు, ఉప్పులు, ఆవపిండిలు అన్నీ రెడీ చేసుకున్నాము అంటే మామిడికాయ నెక్స్ట్ డే ఈ మామిడికాయలు కొట్టించుకొని కలుపుకున్నామనుకోండి ఈజీగా ఉంటుంది. ఇలా అంతా నేను కలిపి పెట్టేశానన్నమాట. ఈ డబ్బాకి ఎంత వచ్చింది ఈ మాత్రం ఉంచేసి నూనె 3వ రోజు ఊట వచ్చిన తర్వాత కొద్దిగా కావాలంటే నూనె కలుపుకోవచ్చు. ఇక 3వ రోజు చూపిస్తాను. తెల్లబాయలన్నీ ఒలుచుకొని వేసేస్తానన్నమాట. ఇప్పుడు ఈ అన్నం రుచి చూస్తేనే మనకు తెలిసిపోతుంది మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. మాదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక అన్నీ తోమేసుకొని క్లీన్ చేసుకోవాలి. పచ్చడి పెడితే అయిపోతుందా, ఈ పని బోల్డ్ అంత ఉంటుంది మళ్ళీను క్లీన్ చేసుకోవడము. ఇలా మా మామిడికాయ పచ్చడి అయితే ఆవకాయ అయితే పెట్టేశామండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. మీరు కూడా ఆవకాయ పెట్టేసుకున్నారా? కామెంట్ చేయండి.